కర్ణాటకలో కేబినెట్ విస్తరణ కంప్లీట్ అయింది. మరి తెలంగాణలో ఎప్పుడు? ఈ క్వశ్చన్ గాంధీ భవన్ లో రీసౌండ్ చేస్తోంది. అధిష్టానం ముహూర్తం ఎప్పుడు పెడుతుందని ఆశావాహులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ ఫైల్ ముందు కదులుతుందా, మళ్ళీ అటకెక్కుతుందా? పొరుగు రాష్ట్రం కర్ణాటకలో అధిష్టానం పీఠముడి విప్పడంతో తెలంగాణ ఆశావాహుల్లో ఆశలు చిగురించాయి. ఏ క్షణంలోనైనా హైకమాండ్ నుంచి గుడ్ న్యూస్ రావచ్చని గాంధీ భవన్ లో చర్చనీయాంశమైంది. నిజానికి కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లినప్పుడు కానీ, హస్తినా లీడర్లు హైదరాబాద్ వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు కానీ మంత్రివర్గ విస్తరణ టాపిక్ రాలేదు. కానీ కర్ణాటకలో కేబినెట్ ఎక్స్పెన్షన్ అయినప్పటి నుంచి మన లీడర్లలో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువయ్యాయి. ఈ రేసులో ఆదిలాబాద్ కు చెందిన ఓ సీనియర్ లీడర్ మినిస్టర్ పోస్ట్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. అధిష్టానం కండిషన్స్ పెట్టడంతో వాటిని క్లియర్ చేసే పనిలో పడ్డారట. తనకు మంత్రి పదవి పక్కా అంటూ ఓపెన్ గా ప్రకటించిన ఇంకో సీనియర్ నేత సడన్ గా సచివాలయంలో ప్రత్యక్షమయ్యేసరికి ఈసారి విస్తరణ ఖాయమనే టాక్ వినిపిస్తుంది. అందరి అభిప్రాయాలు సేకరిస్తున్న ఢిల్లీ పెద్దలు విస్తరణకు ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ చేస్తారు? పొలిటికల్ సుడిగుండాలను దాటుకుని ఆ 2 బెర్తులను దక్కించుకునే ఆ లక్కీ లీడర్స్ ఎవరు? మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని చాలా మంది ఆశావాహులు అయితే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఓ పక్కన ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎప్పటి నుంచో నేనున్నాను లైన్లో అని చెప్తున్నారు. మరోపక్క మల్లెడ్డి రంగారెడ్డి గారు చెప్తున్నారు. మరోపక్క జడ్చర్ల ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. మరోపక్క ప్రేమ్ సాగర్ గారు చెప్తున్నారు. ఎవరికి వాళ్ళు. మరోపక్క జంజీ మాకు ఈసారి అవకాశం ఇవ్వాలి, యూత్కి ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తున్నారని జంజీ అంటున్నది. ఈ అన్నిటి నేపథ్యంలో నిన్న మన కర్ణాటకలో ఏం జరిగిందో చూసినాం. చాలా మంది సీనియర్లు కూడా రాజీనామా చేస్తున్నాం, మాకు మంత్రి పదవి రాలేదు అని చెప్పారు. అయితే అన్నిటిని చూసినాక ఇప్పుడు ఇస్తే ఏం గందరగోళాలు ఇక్కడ వస్తాయో, కొద్దిగా ఆలస్యం చేస్తేనే బెస్ట్ ఏమో అనే ఆలోచన కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే కర్ణాటకలో చాలా రచ్చ జరిగింది. ఇప్పటికిప్పుడు మంత్రివర్గ విస్తరణ చేస్తే వచ్చే ప్రయోజనాల కంటే మంత్రివర్గ విస్తరణను కొంచెం డిలే చేస్తేనే దానివల్ల మంచి పరిణామాలు ఉంటాయి. అంతర్గత కుమ్ములాటలు ఉండవు. ఎక్కడ చూసినా కూడా ప్రతి చోట జిల్లాలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. ఆశావాహులకు ఎవరికి ఇవ్వకపోయినా కూడా తిరుగుబాటు జెండా ఎగరేసే అవకాశం ఉంది. కాబట్టి అధిష్టానం ముందైతే ఒక అందరి ఆశావాహుల లిస్ట్ అంతా తెప్పించుకుంటుంది. రాజకీయ సమీకరణాలను కూడా చూస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే 2 మంత్రులు ఉన్నారు. ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మళ్ళీ రాజగోపాల్ రెడ్డి గారికి ఇస్తే మళ్ళీ వాళ్ళ అన్నయ్య కూడా ఉన్నారు కాబట్టి అనే ఈక్వేషన్ వస్తుంది. మళ్ళీ రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటున్నారు, మరి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 3 ఇచ్చారు కదా, మరి ఇస్తే తప్పేంటి? ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఆర్థిక శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి 3కి ఇచ్చారు. నేను ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నా, నేను బీజేపీ నుంచి ఇక్కడికి రావడం నాకు మంత్రి పదవి ఇస్తామని చెప్పారని ఆయన అంటున్నారు. ప్రేమ్ సాగర్ రావు గారు నేను ఎప్పటి నుంచో సీనియర్గా ఉన్నా, నాకు ఎందుకు ఇవ్వరు అని అంటున్నారు. ఈ అన్ని ఈక్వేషన్లలో ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు, రానోళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు తిరుగుబాటు జెండా ఎగరేస్తారా, ఎలక్షన్స్ ముందు ఇదేమన్నా డ్యామేజ్ అవుతుందా, ఇవన్నీ పరిణామాలు ఉన్నాయి. ఎస్, అంటే మంత్రివర్గ విస్తరణ గురించి అధిష్టానం నుంచి పిలుపు వస్తుంది అనేది అబద్ధం. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఎక్స్పాన్షన్ చేయాలని అనుకుంటేనే తెలంగాణ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఇది రాసి పెట్టుకోండి. నేను నోట్ బై ఓట్స్ అంటారు కదా. ఎస్, ఇక్కడ ఏంటంటే రమాదేవి చెప్పినట్టు ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుగుండంత సుఖం లేదు, బోడుగుండంత సుఖం లేదు అన్నట్టు ఈ క్యాబినెట్ విస్తరణ జోలికి వెళ్ళకపోవటమే మంచిది. ఇప్పుడున్న అధిష్టానానికి కానీ, ఇక్కడ తెలంగాణలో ఉన్న అధిష్టానానికి కానీ, ముఖ్యమంత్రికి కానీ చాలా మంచిది. ఎందుకంటే కర్ణాటకలో రేగిన రిచ్ చూసాం, దానికన్నా ఎక్కువ ఎక్కడ ఉంటుంది. ఆల్రెడీ మంత్రి పదవులు ఇస్తావా లేదా అని ఎప్పటి నుంచి డిమాండ్ చేసి రాజగోపాల్ రెడ్డి వాళ్ళు లాంటి వాళ్ళు ముఖ్యమంత్రిపై తిరుగుబాటు చేస్తున్న సందర్భాలు ఇప్పటికీ మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఎవరికి మంత్రి పదవి రాకపోయినా వాళ్ళు ఖచ్చితంగా అలుగుతారు. నానా రకాల ఇబ్బందులు, నానా రకాల రచ్చ. ఇచ్చిన దానికంటే కూడా ఇవ్వకపోవటం ఉత్తమం అనే పరిస్థితికి వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి చాలా స్ట్రాటజిక్గా, స్మార్ట్గానే ఆలోచిస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పటికిప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయకపోవటం వల్ల తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కానీ, రాష్ట్ర పరిపాలన కానీ దెబ్బతినే అవకాశం ఏమాత్రం లేదు. మా అంటే ఇంకో 2 మంత్రులు యాడ్ అవుతారేమో. ఆ 2 యాడ్ కాకపోయినా కూడా వాళ్ళని సాటిస్ఫై చేయాలంటే ఏ నామినేటెడ్ పోస్టో ఇంకోటి ఇచ్చి కూడా వాళ్ళు కూల్ చేయొచ్చు. ఇప్పుడు కూడా మినిస్టర్ స్టేటస్ అనే పేరుతో మొన్న అద్దంకి దయాకర్ కావచ్చు, బల్బూరి వెంకటకి ఇలాంటి వాళ్ళకి పోస్టులు ఇచ్చారు. అదే క్రమంలో కొత్తగా ఎక్స్పాన్షన్ నేను చెప్పాను కదా, ఈవెన్ రేవంత్ రెడ్డి అనుకుంటే ఖచ్చితంగా చేయాల్సిందే అని అనుకుంటే తప్ప తెలంగాణ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరిగే అవకాశమే లేదు. ఎస్, ప్రతిసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కూడా ఈసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని ఒక చర్చ తెర మీదకి రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ విషయాన్ని స్వయంగా సీఎం కూడా చెప్పారు, నేను ఢిల్లీ వెళ్తే చాలు మంత్రివర్గ విస్తరణ చేయబోతున్నారని చెప్పి మీడియా కోడే కూస్తున్నారు. దీనికి ఒక లెక్క కూడా ఉంది. గతంలో అశోక్ గారు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే ఆల్రెడీ కర్ణాటకలో ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తాం. 20 మందికి ఇస్తే కనుక దాంట్లో 2 మాకు కాదు అండ్ అసలు చేయలేదు. ఇంకోటి ఏంటంటే మాకు ఈ శాఖలు వద్దని చెప్పి అలక్కబూరిన బట్టి వారు చాలా మంది ఉన్నారు. గతంలో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ చేసినప్పుడు ఏదైతే శ్రీహరికి అది ఇచ్చినప్పుడు కాదు
మాకెందుకు ఇవ్వలేదు అని చెప్పి అలకబోని లిస్ట్ కూడా మనకు తెలుసు. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళడం, మాట్లాడడం, బొజ్జగించడం, నెక్స్ట్ టైం చేసడం మీకు ఇస్తామని చెప్పడం. అట్లా హామీ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేస్తే ఎంతమంది వరకు ఎన్ని శాఖలు ఖాళీ ఉన్నాయని చెప్పి వాళ్ళందరినీ సాటిస్ఫై చేయడానికి. ఇక రాజగోపాల్ రెడ్డి విషయానికి వస్తే ఒకే కుటుంబానికి సంబంధించి 2 మంత్రుల, జిల్లాకి సంబంధించి పక్కన పెడితే కుటుంబానికి 2 మంత్రులు అంటే వేరే కుటుంబాల నుంచి కూడా ఆ యొక్క లిస్ట్ మళ్ళీ బయటకు వస్తుంది కదా. ఇట్లా చాలానే ఉన్నాయి. ఒకవేళ అది కూడా పక్కన పెడితే అసంతృప్తిగా ఉన్నటువంటి వారిని బొజ్జగించాలంటే ఉన్నటువంటి మంత్రివర్గంలో వారిని పక్కకు పెట్టాలనే ఈక్వేషన్ ఇంకోటి బయటకు వస్తుంది. దాని ద్వారా ఇంకాస్త నెగిటివ్ కూడా ఛాన్స్ కూడా కనిపిస్తుంది. యాక్చువల్లీ కదా ప్రేమో అని అసలు కర్ణాటక క్యాబినెట్ ఎక్స్పాన్షన్తో దీన్ని కంపేర్ చేయొద్దు. అక్కడ 2.5 ఏళ్లకు పైగా సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ఛార్జ్ తీసుకున్నారు డీకే శివకుమార్. అందుకని తన సొంత క్యాబినెట్ ఉండాలని, సొంత మనుషుల క్యాబినెట్లో ఉండాలి అని పరిపాలన సౌలభ్యం కోసం అక్కడ ఎక్స్పాన్షన్ చేసుకుండొచ్చు, చేంజెస్ చేస్తారు. ఇక్కడ ముఖ్యమంత్రి ఒకరే కదా నడుస్తున్నది. ఆల్రెడీ మొదటి నుంచి ఇప్పటి వరకు ఆయనే రన్ చేస్తున్నారు. సో కాబట్టి ఎక్స్పాన్షన్ కావాలనుకుంటేనే అధిష్టానం, అప్పుడు రేవంత్ రెడ్డి అడిగితేనే హైకమాండ్ ఓకే చేస్తుంది తప్ప ఈయన వద్దు అంటే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరిగే అవసరం ప్రస్తుతానికైతే ఉండదు. ఈ సందర్భంగా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఒకవేళ హైకమాండ్ మంత్రివర్గ విస్తరణ చేస్తే రేవంత్ టీంలోకి చేరబోయే లక్కీ లీడర్స్ ఎవరు అంటే అది రేవంత్ రెడ్డికి నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, రేవంత్ రెడ్డి మాట వినే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరైతే పరిపాలనలో సహకరిస్తారో వాళ్ళకి